తెలంగాణ అనేది మా అయ్య జాగిరి, మీ అయ్య జాగిరి కాదు అంటూ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నటువంటి పదం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఈ పదం బలంగా వినిపిస్తుంది. బెదిరించే వాళ్ళ మీ అయ్య జాగిరా తెలంగాణ. ఆంధ్ర పార్టీ అయినటువంటి జనసేన పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు జనసేన నమ్ముతున్నారు? జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణలో మీరు పుట్టి తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి, అయినా కూడా జనసేన పార్టీలకు ఎందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత నేను వెళ్తాను రాజకీయాల్లో అంటే మా నాన్నగారు ఆలోచించకుండా ఓకే వెళ్ళు అన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆ నమ్మకం ఉంది. ప్రాంతం చూడదు, ఒక వ్యక్తికి ఆపద ఉందంటే ఆదుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వేరే పార్టీలకు వెళ్తే డెఫినెట్గా ఒకరోజు కాకపోతే ఒకరోజు నాయకుడికి ఎదుగుతారేమో అని నా చిన్న సజెషన్. ఏ పార్టీలకు వెళ్ళమంటారు చెప్పండి? కాంగ్రెస్ అవినీతి, బొగ్గు స్కాము, స్కాము, గన్నుల స్కాము, ఇలా ఎన్ని స్కాములు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అనే నిదానం పెట్టుకొని అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ మేమే తెచ్చినా చెప్పుకుంటూ 10 సంవత్సరాలు పబ్బం గడిపింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. మిగతా అన్నీ కూడా కంపెనీలు పెట్టుబడి పెట్టాలి, సంపాదించుకోవాలి. సొంతంగా పోటీ చేయలేక ఈరోజు బీజేపీ టీడీపీ తోటి కలిస్తే కానీ ఆ పొజిషన్ రాని వ్యక్తిని పట్టుకొని మా హీరో అది, మా హీరో ఇది, మా నాయకుడు అది అని చెప్పేసి మాట్లాడితే నాకు నవ్వొస్తుందని. జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస పాలనని తట్టుకోవాలంటే తప్పదు. ఇప్పుడు 4 కర్రలు కలిస్తేనే గట్టిగా ఉంటుంది, ఒక కర్ర కలిస్తే గట్టిగా ఉండదు. పోనీ పొత్తుల్లో పోయినాము, 100 సీట్లు తీసుకొని 10 సీట్లు గెలిస్తే మీరు అన్నట్టు అనుకోవచ్చు. ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు కలిసినాయి? 21, 2-2. తమిళనాడులో విజయ్ దాదాపుగా ఈరోజు సీఎం స్థానాన్ని రావడం అనేది అది డేర్నెస్, అది హీరో లక్షణం, అది నాయకుడి లక్షణం. There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. A lion is always a lion. Yes, it is not only a description but also a clear declaration. నేను విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్వనండి. కళ్యాణ్ గారు కష్టపడి గ్రౌండ్ నుంచి, రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పక్కన ఉన్న ఎవరు? మాలాంటి రాజకీయ అనుభవం లేనప్పటి నుంచి తీసుకొచ్చి రాజకీయ అనుభవంగా తీసుకొచ్చి రాజకీయ నాయకులను తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. విజయ్ గారిని 100% రెస్పెక్ట్ చేస్తాం, ఆయన విక్టరీని కంగ్రాచులేషన్ చెప్తాం. కాకపోతే ఇక్కడున్న ఆంధ్ర సిచ్యువేషన్ పాలిటిక్స్ వేరు, చెన్నై పాలిటిక్స్ వేరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలన ఎఫెక్ట్ అనేది విజయ్ గారికి చాలా కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి అదే విధంగా విజయ్ గారు కూడా చేస్తారన్న ఎఫెక్ట్ చాలా అవేర్నెస్ వచ్చింది.